సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబకే దేవి నారాయణే నమోస్తుతే. వజ్ర టీవీ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. మనమందరూ ఎంతో ఇష్టంగా జరుపుకునేటువంటి పండుగ దీపావళి పండుగ. ఈ దీపావళి పండుగ ఆశ్వీజ మాసం అమావాస్య రోజు మనం చేసుకుంటాం. అయితే ఎప్పుడు కూడా మనము తెలుగు పండుగలన్నీ కొన్ని ఏ రోజు చేసుకోవాలి, ఎప్పుడు తిథి వస్తుంది, మరి ఈరోజు చేసుకోవచ్చా, రేపటి రోజు చేసుకోవచ్చా అన్నటువంటి అనుమానాలతో ఎప్పుడు వివాదాల్లో ఉండేటువంటి పరిస్థితి మనకి ఈ మధ్యకాలంలో ఎక్కువ కనిపిస్తుంది. అన్ని పండుగలు కూడా మనం ఆ తిథిని అనుసరించి చేసుకుంటాం. సూర్యోదయ కాలంలో ఏ తిథి ఉంటే ఆ తిథిని అనుసరించి చేసుకునేటువంటిది సహజమైనటువంటి పద్ధతి. అన్ని సిద్ధాంతాలు జ్యోతిష్ శాస్త్రం ప్రకారం ఈ విషయాన్ని చెప్తాయి. అయితే ఒక దీపావళి పండుగ మాత్రమే మనం అమావాస్య రోజు జరుపుకుంటాం. అమావాస్య అనగానే అమావాస్య రాత్రి అనగా సాయంత్రం పూట జరుపుకునేటువంటి పండుగ కనుక అమావాస్య గడిలు సాయంత్రం పూట ఉంటే ఆ రోజు మనం దీపావళి జరుపుకోవాలి. 2025 అక్టోబర్ నెల 20వ తారీఖు సోమవారం ఆశ్వీజ మాసం అమావాస్య వచ్చింది. ఆశ్వీజ మాసం అమావాస్య రోజు మనం దీపావళి జరుపుకోవాలి కనుక ఈ అక్టోబర్ నెల 20వ తారీఖు సోమవారం సాయంత్రం 3:45 చతుర్దశి గడియలు పూర్తవుతున్నాయి, అమావాస్య గడియలు ప్రారంభమవుతున్నాయి. కనుక మనము సోమవారం రోజు సాయంత్రమే దీపావళి పండుగ జరుపుకోవాలి. అమావాస్య సాయంత్రం వస్తుంది, సాయంత్రం పూట మనం దీపాలు వెలిగించుకోవాలి, లక్ష్మీ పూజ చేసుకోవాలి. ఇది నరకాసురుని యొక్క పీడ విరగడైంది అన్న సంతోషంగా జరుపుకునేటువంటి ఒక ఆనందభరితమైనటువంటి పండుగ. అందుకే చెడు మీద మనము గెలుపుగా దీపాలు వెలిగించి ఈ పండుగను జరుపుకుంటాం. కనుక 2025 అక్టోబర్ నెల 20వ తారీఖు సోమవారం రోజే మనం దీపావళి జరుపుకుంటున్నాం. ఇందులో ఎలాంటి అనుమానాలు వివాదాలు లేదు. ఇక సహజంగా దీపావళి పండుగను ఎన్ని రోజులు జరుపుకోవాలి, ఆయా రోజుల యొక్క ప్రత్యేకత ఏంటి అంటే మనం పూర్వకాలం నుంచి కూడా దీపావళి పండుగను 5 పర్వదినాలుగా అనగా 5 రోజుల పండుగగా మనం ఈ పండుగను జరుపుకునేటువంటి ఆనవాయితీ సాంప్రదాయం మనకుంది. దీపావళి పండుగ ప్రారంభించేటప్పుడు మనము త్రయోదశి నుంచి పండుగను ప్రారంభిస్తాం. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి త్రయోదశినే మనము ధనత్రయోదశి అని పిలుస్తాం. ధనత్రయోదశి అనగా చాలామందికి బంగారము, డబ్బు, ఆస్తులు, ఇతరత్ర మనకు అవసరమైనటువంటి వస్తువు యొక్క సముదాయాన్ని ఆస్తులుగా మనం పరిగణిస్తూ ఉంటాం. కానీ మన పెద్దవాళ్ళు చెప్పినటువంటిది ఆరోగ్యమే ప్రధానమైనటువంటి ధనము, సంపద అని పెద్దలు చెప్పారు. ఈ ధనత్రయోదశి రోజే ధన్వంతరి జయంతి కూడా జరిగింది. ఎవరి ధన్వంతరి? క్షీరసాగర మదనములో లక్ష్మితో పాటు, కల్పవృక్షంతో పాటు, కామధేనువుతో పాటు ఉద్భవించినటువంటి మహానుభావుడు ఈ ధన్వంతరి. ఈ ధన్వంతరినే మనము దేవవైద్యుడు, ఆది వైద్యుడు అని పిలుస్తాం. ఈ ఆది వైద్యుడు, దేవవైద్యుడు అయినటువంటి ధన్వంతరి సాక్షాత్తు మహావిష్ణువు యొక్క స్వరూపమే. ఈ ధన్వంతరి మనకు ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆయుష్ని ఇస్తాడు. కనుక ఆరోగ్యము, ఆయుష్యే మనకు ప్రధానమైనటువంటి ధనంగా భావించి దీన్ని మన వాళ్ళు ధనత్రయోదశి అని చెప్పారు. మరి ఈ 18వ తారీఖున మనమందరూ కూడా ఈ శనివారం రోజున ధనత్రయోదశి అనగా ధన్వంతరి జయంతి అనగా ధన్వంతరి స్వామివారికి మనం పూజాది కార్యక్రమాలు ఆ దేవవైద్యునికి జరుపుకుంటాం. అంతే తప్ప ఏదో ఆ రోజు వెళ్ళి బంగారాన్ని కొనేయాలి, ఆ రోజు ఇంకేదో కొనేస్తే మనకు డబ్బు వచ్చేస్తుంది అనేటువంటి విషయాలంతా కూడా ఇది వ్యాపారపరమైనటువంటి వ్యక్తులు సృష్టించినటువంటి కొన్ని వ్యాపార ప్రకటనలు మాత్రమే. ఇందులో నిజం లేదు. మీరు బంగారం కొనాలనుకుంటే ఏ రోజైనా కొనుక్కోవచ్చు, ఆ రోజే కొనాల్సినటువంటి అవసరం లేదు. ఇంకా ఈ ధన్వంతరి జయంతి రోజున మీకు చేతనైతే ఎవరికైనా మీ దగ్గర ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి. అవి మీకు మరింతగా పుణ్యఫలాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి. కనుక 18వ తారీఖున మనము ధన్వంతరి జయంతి జరుపుకుంటున్నాం. ఆ రోజు శనివారము అక్టోబర్ నెల 18వ తారీఖు త్రయోదశి. ఇది దీపావళిలో మొదటి పండుగ. ఇక రెండవ ఘట్టము చతుర్దశి. ఆశ్వీజ మాసంలో వచ్చేటువంటి చతుర్దశి అనగా అమావాస్యకు ముందు రోజు వచ్చేటువంటి ఈ 14వ తిథినే నరక చతుర్దశి అని పిలుస్తాం. ఈ రోజున ఈ నరకాసురుణ్ణి శ్రీకృష్ణ సమేతంగా వెళ్ళి సత్యభామ తల్లిగారు వాడిని సంహరించారు. అనగా నరకాసురుని యొక్క పీడ విరగడైంది. ఈ నరకాసురుడు చనిపోయాడు, ఒక దుర్మార్గుడు మనల్ని అందరినీ ఇబ్బందులు పాలు చేసి కష్టాలు పెట్టినటువంటి రాక్షస సంహారం జరిగింది అన్న ఆనందంతో మనమంతా కూడా అభ్యంగన స్నానం ఆచరించి సంతోషంగా ఈ పండుగ జరుపుకుంటాం. అనగా నువ్వుల నూనెతో
తలంటుకొని స్నానం చేస్తాం. ఎందుకు? ఈ నరకాసుర పీడ విరగడైంది అన్న ఉద్దేశంతో. సో ఆ పండుగ ఈ రెండవ రోజు దీపావళి రోజు మనం జరుపుకుంటాం. నరక చతుర్దశి అని దీన్ని పిలుస్తాం. ఈ పండుగ అక్టోబర్ నెల 19వ తారీఖు ఆదివారం వచ్చింది. మీరు ఆదివారము సాయంత్రం నరక చతుర్దశి పండుగను జరుపుకోవచ్చు. ఇక ప్రధానమైనటువంటి పండుగ దీపావళి లక్ష్మీ పూజ. ఇది 2025 అక్టోబర్ నెల 20 సోమవారం వచ్చింది. సోమవారం మధ్యాహ్నం 3:45 నరక చతుర్దశి గడియలు పూర్తయి అమావాస్య గడియల్లోకి మనం అడుగు పెడుతున్నాం కనుక ఇది సాయంత్రం జరుపుకునే పండుగ కనుక 20వ తారీఖు సోమవారం మనం దీపావళి పండుగ జరుపుకుంటాం. దీపావళి అంతా కూడా దీపాల వరుసలంతా కూడా ఇంటి లోపల ఇంటి బయట పెట్టుకుంటాం. అలాగే ఈ నరకాసురుని యొక్క పీడ విరగడైందని సంతోషంగా టపాకాయలు పేల్చుకుంటాం. పిండి వంటలు అలాగే తీపి పదార్థాలు తయారు చేసి బంధుమిత్రులకు పంచుకొని నూతన వస్త్రాలు ధరించి సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ. ఆ రోజే లక్ష్మీ పూజ కూడా మనం జరుపుకుంటాం. ఇది ప్రధానంగా ఈ 5 రోజుల పండుగలో అతి ముఖ్యమైనటువంటి పండుగ ఈ దీపావళి పండుగ. ఇది అక్టోబర్ నెల 20వ తారీఖు అనగా సోమవారం ఆశ్వీజ మాసం అమావాస్య రోజున మనం జరుపుకుంటున్నాం. ఇక 4వ ఘట్టం అమావాస్య తర్వాత వచ్చేటువంటి పాడ్యమి. ఈ పాడ్యమిని బలి పాడ్యమి అంటాం. అనగా సాక్షాత్తు మహావిష్ణువే వామన రూపము దాల్చి బలిచక్రవర్తిని పాతాళ లోకానికి తొక్కినటువంటి సందర్భంలో ఈ బలిచక్రవర్తి తిరిగి భూలోకంలోకి ఉద్భవించి జన్మించినటువంటి సందర్భంగా బలిపాడ్యమి అని పిలిచేటువంటి సందర్భం ఉంది. ఈ బలిపాడ్యమి రోజే మనము గోవర్ధనగిరి పూజను నిర్వహించుకుంటాం. కార్తీక మాసం ప్రారంభమవుతోంది కనుక శైవ సంప్రదాయాన్ని అనుసరించి ఎవరైతే ఈ కేదారి గౌరీ వ్రతం ఆచరించుకుంటారో వారి కుటుంబ సాంప్రదాయాలని సంస్కృతిని అనుసరించి ఈరోజు కేదారి గౌరీ వ్రతం ఆచరించుకొని వాళ్ళు మరింతగా మాంగళ్య బలాన్ని పొందడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇది 4వ ఘట్టం. ఇక దీపావళి పండుగ రోజు 5వ రోజున కార్తీక మాసంలో వచ్చేటువంటి విధియ రోజు మనం జరుపుకుంటున్నాం. ఇది మనకు బుధవారం రోజు వచ్చింది. గోవర్ధనగిరి పూజ, బలిపాడ్యమి, కేదారి గౌరీ వ్రతం ఇవంతా కూడా మనం మంగళవారం రోజు జరుపుకుంటున్నాం. అమావాస్య అయిన పాడ్యమి రోజున జరుపుకుంటున్నాం. తర్వాత మనము కార్తీక మాసంలో వచ్చేటువంటి విధియ రోజున అనగా బుధవారం రోజున 22వ తారీఖున మనం జరుపుకునేటువంటి చివరి పండుగ భగిని అస్తభోజనము. అనగా భగిని అనగా సోదరీమణులు అని అర్థం. అంటే మనకంటే పెద్దవారు కానీ మనకంటే చిన్నవారు కానీ అక్కలు కానీ చెల్లెలు కానీ వారి ఇండ్లకు మనం వెళ్ళి వారు ఇచ్చేటువంటి మన కోసం మనకు నచ్చిన పదార్థాలు వారు తయారు చేసి విందు భోజనం మనకు పెడితే దాన్ని స్వీకరించి వారికి మనము సంతోషంగా కానుకలు ఇచ్చి వారిని ఆశీర్వదించేటువంటి పండుగనే భగిని అస్తభోజనము అని పిలుస్తాం. ఈరోజు ఈ అక్టోబర్ నెల 22వ తారీఖు బుధవారం రోజున దక్షిణ దిక్కున ఒక దీపాన్ని వెలిగిస్తాం. ఆ దీపాన్ని యమదీపము అని పిలుస్తాం. ఈ యమదీపం ఎందుకు పెడుతున్నాము అంటే సూర్య భగవానునికి యముడు కుమారుడు, అలాగే శనీశ్వరుడు కుమారుడు, అలాగే యమున అనేటువంటి చెల్లెలు కూడా ఒక ఆవిడ ఈ యమధర్మరాజుకి ఉన్నారు. యమధర్మరాజుని సోదరుణ్ణి చెల్లెలైనటువంటి సోదరైనటువంటి యమున తన ఇంటికి ఆహ్వానిస్తూ ఉంటుంది. ఆయన ధర్మరక్షాపరుడు గనుక అతను ఉన్నటువంటి పనుల కారణం చేత ఆ పని ఒత్తిడి చేత ఆయన ఏ రోజు చెల్లెలింటికి వెళ్ళలేకపోయాడు. ఈ రోజునే ఆయన చెల్లెలింటికి రావడం జరిగింది. తన అన్నయ్య వస్తాడని యముడి కోసం ఆయన దక్షిణ దిక్పాలకుడు గనక దక్షిణ దిక్కున ఒక దీపాన్ని వెలిగించింది. అది యమదీపం. ఆ రకంగా ఆయన యమున ఇంటికి చెల్లెలింటికి వచ్చి ఆవిడ పెట్టినటువంటి ఆ పదార్థాలను ఆహారాన్ని భుజించి మనస్ఫూర్తిగా ఆవిడని ఆశీర్వదించాడు. అలాగే చెల్లెల్ని ఏదైనా వరం కోరుకోమన్నాడు. ఆవిడ అన్నయ్య నాకే కాదు, ఈ రోజున ఏ సోదరిమనైనా సరే తనకు సోదరులు ఎవరైనా ఉంటే అన్నలు కానీ తమ్ముల్ని వారిని తమ ఇంటికి పిలిపించి వారికి భోజనం ఏర్పాటు చేసి వారికి భోజనం పెట్టితే ఆ అన్నా చెల్లెల అనుబంధంగా ఆ చెల్లి ఇంట్లో కూడా యమగండాలు ఉండకూడదు అని అందరి కోసం ఆవిడ యముణ్ణి వరం కోరింది. ఈ కారణం చేత మనమందరూ కూడా ఈ చివరి రోజున ఈ భగిని అస్తభోజనం అనగా అన్నా తమ్ముళ్ళు అక్కా చెల్లెలందరూ ఆ సోదర బంధానికి గుర్తుగా మనము ఈ పండుగను జరుపుకుంటూ అలాగే యమబాధల నుంచి విముక్తి కలగడానికి దక్షిణ దిక్కున మనం యమదీపాన్ని నిర్వహిస్తాం. ఈ రకంగా ఈ దీపావళి పండుగ 5 రోజుల పర్వదినాల పండుగ. ఈ పండుగనంతా కూడా ప్రేక్షకులు చెప్పిన విధంగా అవకాశం ఉన్నవారు నిర్వర్తించుకొని ఆయురారోగ్యాలను పొందుతూ ఆ పుణ్యఫలాలను సంపాదించాలని మరింతగా కోరుకుంటూ దీపావళి పండుగ శుభాకాంక్షలతో సర్వే జనా సుఖినో భవంతు.